జగన్ ప్రభుత్వంలో నాసిరకం మద్యం తాగి ప్రజల ప్రాణాలు పోతుంటే జగన్ ఏమంటే మంచి నీళ్ళు తాగినా కదా ప్రజలు పోతారు, దాంట్లో మళ్ళా ఉన్నాయి అంటున్నాడు. దాని మీద మీ అభిప్రాయం? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకోవచ్చా అని ఒక రీసెర్చ్ చేసి పెట్టుకొని దాన్ని ఏ విధంగా దోచుకోవాలి, రాష్ట్రాన్ని వివిధ రూపాల్లో ఏ విధంగా దోచుకోవచ్చు అనే ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్రాన్ని దోచుకు తింటున్నాడు. ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసినప్పుడు నేనేదో మంచి చేస్తా అన్నాడు. ఆ రోజు నుంచే ఈయనకి ప్లానింగ్ ఉంది, ఈయన ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా దోచుకోవాలి, ఎన్ని విధాలుగా దోచుకోవాలని. దానికి కారణం ఏంటంటే ఈయన గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు నేను మద్యపాన నిషేధం చేస్తా అని. నిజంగానే మద్యపాన నిషేధం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏంటంటే మంచి మద్యం బ్రాండ్లన్నీ రిమూవ్ చేసి కల్తీ బ్రాండ్లు తీసుకొని వచ్చాడు. కల్తీ బ్రాండ్లు కూడా ఆ బ్రాండ్లు తయారు చేసే వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, తన బినామీలే అయి ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఏ డిస్టిలరీస్ నుంచి మద్యం వస్తూ ఉందంటే కనబడితే దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుండి రాష్ట్రంలో అనేక మంది పేద ప్రజలు రోగాల బారిన పడ్డారు. దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా అంటే కల్తీ బ్రాండ్లు తీసుకొని వచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేశారు. ఈరోజు పేదింటి ఆడబిడ్డల మాంగళ్యాలు తెంపుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది మాత్రమే కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు నేను మద్యపాన నిషేధం చేస్తా అని చేతులు ఇలా తిప్పాడు. తర్వాత ఏమంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపాన నిషేధం అనేది మరిచిపోయినాడు. ఇంకొకటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 నుంచి 18-19 వరకు మొత్తం మద్యం పైన 6,000 కోట్లు మాత్రమే వచ్చింది. 6,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అఫిషియల్గా 18,000 కోట్లు వచ్చింది అఫిషియల్గా. ఇంకా అనఫిషియల్గా ఏ విధంగా అంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ మనం ఈరోజు ఏ చిన్న షాప్కి వెళ్ళినా కానీ, టీ కొట్టుకి వెళ్ళినా కానీ అక్కడ గూగుల్ పే, ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్ షాపుల్లో మాత్రం రాష్ట్రం మొత్తం మీద ఒక్క ఆన్లైన్ పేమెంట్ కూడా ఉండదు, అన్ని క్యాషే. వీటిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పెషల్ జీవో ఇచ్చాడు నవంబర్ మంత్లో 2021లో. ఏంటంటే స్పెషల్ ట్యాక్స్ అని. ఆ ట్యాక్స్ వచ్చే అమౌంట్ ఎక్కడికి వెళ్తా ఉందో ఎవరికి కనబడటం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారి జోబులోకి వెళ్తా ఉందా, తన చుట్టూ ఉన్న తన సొంత సామాజిక వర్గం వాళ్ళ చేతుల్లోకి వెళ్తా ఉందో తెలియటం లేదు. ఆ విధంగా ప్రజల్ని దోచుకుంటూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదొకటే కాదు, అనేక విధాలుగా వేల కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇక్కడ చూస్తే ఇంకొకటి గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మందుబాబులు దాగే తాకట్టు పెట్టి 25 ఏళ్ల కాలానికి 50,000 కోట్లు అప్పు తెచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంటే ఏ విధంగా అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు నువ్వు 50 ఏళ్ళ వరకు మద్యం తాగితేనే నీకు పథకాలు వస్తాయరా అనే విధంగా ఈరోజు అప్పు తెచ్చాడు. 50,000 కోట్ల రూపాయలు మద్యం షాపుల పైన తెచ్చాడు. అంటే దాదాపు ఇది 25 ఏళ్ల కాలానికి షూరిటీ పెట్టాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని మద్యానికి బానిసలవమని చెప్తూ ఉన్నాడు. ఇంకొకటి, గత 5 ఏళ్లగా మనం చూసినట్లయితే రోగాల బారిన పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది కిడ్నీ, లివర్ పాడైపోయిన వాళ్ళే. వీళ్ళంతా ఏంటంటే కల్తీ జే బ్రాండ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన బ్రాండ్లు దాగి ఈరోజు వాళ్ళు రోగాల బారిన పడ్డారు. ఈ విధంగా 39,000 మందికి పైగా ఈ కల్తీ జే బ్రాండ్స్ తాగి చనిపోయారు ఈరోజు రాష్ట్రంలో. ఇప్పుడు చూసుకుంటే పెనుగొండలో శర్వాణి అలోక్ డిస్టిలరీస్ నుంచి చంద్రారెడ్డి అనే వైసీపీ నాయకుడు ప్రభుత్వానికి ఇప్పటివరకు అఫిషియల్గా 1000 కోట్ల మద్యం సరఫరా చేశాడు. ఇంకొకటి ఏంటంటే 1,500 కోట్ల రూపాయలకు పైగా మద్యం వ్యాపారం చేసే రాడికో కైతాన్ అనే తయారీదారు సెంట్ బయోటిక్ డిస్టిలరీస్ నుంచి మద్యం అవుతుంది. ఇది కూడా ఎవరిదంటే మన వైసీపీ నేతలదే. ఇది ఒకటే కాదు, జే బ్రాండ్స్ తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి, ఆ జే బ్రాండ్స్ నుంచి వచ్చే లాభాలు తీసుకునేది జగన్మోహన్ రెడ్డి. ఈయనే తయారు చేస్తాడు, ఈయనే అమ్ముతాడు, దాని నుంచి వచ్చే లాభాలు ఈయనే తీసుకుంటాడు, ప్రభుత్వానికి ఊరికే చూపిస్తాడు. ఇప్పటికే రాష్ట్రంలో ఉండే అన్ని డిస్టిలరీస్లో ఎంపీ మిథున్ రెడ్డి చేతిలో, అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అబ్బాయి మిథున్ రెడ్డి గారి చేతిలో అన్ని డిస్టిలరీస్ పెట్టుకున్నారు. దీన్ని తయారీ నుంచి సరఫరా వరకు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలది మాత్రమే పాత్ర ఉంది. మనం ఒక క్వార్టర్ తయారు చేయడానికి 15 రూపాయలు తయారు అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 220 రూపాయల పైన అమ్ముతున్నాడు. అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, 15 రూపాయల మద్యం బ్రాండ్ని 220 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే 205 రూపాయలు ఎవరు జోబీ లేకపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ప్రభుత్వానికి చూపించేదంతా, వీళ్ళు దోచుకునేదంతా. మళ్ళీ ఇంకొకటి, ఏపీలో లభించే 16 కంపెనీల నుంచే వస్తాయండి. మొత్తం లిక్కర్ బ్రాండ్స్ మొత్తం 16 కంపెనీల నుంచే వస్తాయి. ఆ 16 కంపెనీలు ఏంటో నేను ఒకసారి చెప్తాను చూడండి. ఎన్ఎస్జీ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్జీ షుగర్స్ అండ్ ప్రోడక్ట్ లిమిటెడ్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, రాధికో కైతాన్, ఫెరల్ డిస్టిలరీస్ లిమిటెడ్, ఎంఎస్ బయోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, బీఆర్సీ స్పిరిట్, శర్వాణి అల్వో బ్రూపరీస్ ప్రైవేట్ లిమిటెడ్, సెంటిన్ బయో ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, అంబర్ స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్, బీడీహెచ్ అగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, జేఆర్ అసోసియేషన్ కంపెనీ, ఈగల్ డిస్టిలరీస్ కంపెనీస్. అంటే
ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీలువి. వాళ్ళ బినామీల చేత ఈ విధంగా మద్యం బ్రాండ్లు తెచ్చి మద్యం బ్రాండ్లు అమ్మిచ్చి ఈ విధంగా పేద ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదొకటే కాదు, రాష్ట్రం మొత్తాన్ని జగన్ రెడ్డి మద్యం మీద కూడా స్పెషల్ పనులు వేస్తున్నాడు. రాష్ట్రంలో మద్యం దుకాణాలపై స్పెషల్ డ్యూటీస్ పనులు వసూలు చేస్తాం. కానీ ఈ మొత్తం ఎక్కడికి వెళ్తుందో ఎవరికీ తెలియటం లేదు. అంటే ఎవరి జోబీలోకి వెళ్తా ఉంది డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారి జోబీలేక, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండేది వాళ్ళ జోలిక? రోజుకి రాష్ట్రంలో 80 లక్షల మంది ఒక్కొక్కరు సగటున 200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు. ఈ విధంగా మద్యం అమ్మకాలు మొత్తం ఏడాదికి 57,600 కోట్లు, అందులో 25,000 కోట్లు అక్రమంగా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్తా ఉన్నాయి. అంటే ఏడాదికి 25,000 కోట్లు దోచుకుంటున్నాడంటే 5 ఏళ్ళు. 5 ఏళ్ళలో ఎంత? దాదాపుగా 1,25,000 కోట్లు మద్యంలో కుంభకోణం జరిగింది. ఆ కుంభకోణం వెనక సాక్షాత్తు నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. 1,25,000 కోట్ల స్కాము. ఇది ఆ దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ ఏదన్నా ఉందంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుకోవాలి. 1,25,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల నుంచి వాళ్ళని మద్యానికి బానిసలను చేసి దాని నుంచి వచ్చే ఆదాయాన్ని దోచుకు తింటూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇదొకటే కాదు, ఈరోజు మళ్ళీ నిస్సిగ్గుగా చెప్తాడు నేను మద్యపాన నిషేధమని. ఏంటి 1 రూపాయ 2 రూపాయల నువ్వు దోచుకునింది? దాదాపు 1,25,000 కోట్లు. అంటే ఆ 1,25,000 కోట్లతో రాష్ట్రంలో ఎన్ని స్కూళ్ళు కట్టించుండొచ్చు, ఎన్ని కాలేజీలు కట్టించుండొచ్చు, ఎన్ని సిమెంట్ రోడ్లు వేయించుండొచ్చు, ఎన్ని హాస్పిటల్స్ కట్టించుండొచ్చు, ఎంతమంది తలరాతను మార్చుండొచ్చు, ఎంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చుండొచ్చు, అది ఆలోచించండి. కానీ ఈయనకేంటంటే పేద ప్రజల భవిష్యత్తు కన్నా ఇతను అక్రమ సంపాదన దోచుకోవడమే లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా స్కాములు చేస్తున్నాడు. నేను స్కీములు ఇస్తా ఉన్నా అంటున్నాడు. ఈయన ఇచ్చేది స్కీములు కాదు, ఈయన చేసేది స్కాములు. ఈ ఒక లిక్కర్లోనే 1,25,000 కోట్ల స్కామ్ అంటే ఇంక ఇసుక మీద ఎన్ని లక్షల కోట్లు స్కామ్ చేసి ఉంటాడు. ఈ విధంగా అదేవిధంగా హాస్పిటల్ అని, ఈ విధంగా వాళ్ళ న్యూస్ పేపర్ క్యాడ్లు, ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అవినీతి చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బయటకు వచ్చి నేను పేదవాడిని అంటాడు. ఊరికి ఒక ప్యాలెస్ ఉండే ఈయన పేదవాడా? ఊరికి ఒక కొంపు ఉండే ఈయన పేదవాడా? ఊరికి ఒక కంపెనీ ఉండే ఈయన పేదవాడా? అందుకే రాష్ట్రంలో ప్రజలంతా అంటూ ఉన్నారు, జగన్ రెడ్డి గారు నీ మాటలు నమ్మి మోసపోయాం, మా దగ్గర నుంచి కోట్లు దోచుకుంటూ నువ్వు మాకు 1 రూపాయి ఇచ్చి కోట్లు దోచుకుంటూ ఉన్నావు, అందుకే నిన్ను ఓటు అనే వజ్రాయుధంతో నీకు బుద్ధి చెప్తాం. నువ్వు ఒకప్పుడు మద్యపాన నిషేధం చేస్తా అని ఈరోజు చేయలా. ఒకప్పుడు ఎన్నో హామీలు ఇచ్చావు, చేతులు తిప్పుతూ రాగాలు తీస్తూ. ఈరోజు ఒక్క హామీకి కూడా నువ్వు కట్టుబడలేదు. అందుకని నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అన్ని వర్గాల ప్రజలు ఏకతాటిపైకి వస్తాం. ఏకతాటిపైకి వచ్చి నిన్ను, నీ పార్టీని భూస్థాపితం చేస్తామని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వర్గం వాళ్ళు సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘోరంగా ఓడిపోబోతున్నాడు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కంకణం కట్టుకొని మరీ పోరాడుతూ ఉన్నారు.